చూసినట్టయితే దీనిని చెలిమ అంటారు. మనకు అడవిలో కనుక నీళ్లు దొరకనప్పుడు ఈ విధంగా అడవి ప్రాంత ప్రజలు చెలిమ ద్వారా నీటిని తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చెలిమ అంటారు. ఇది మనకు కాలువ చుట్టూ కాలువ ఉన్నట్టయితే ఈ కాలువ ప్రాంతానికి దగ్గరలో చెలిమగా తోడి ఇలా కాసేపు ఇలా ఉంచిన తర్వాతకి దాంట్లో నీళ్లు ఊరుతాయి. నీళ్లు ఊరిన తర్వాత దానిని తాగడానికి ఉపయోగిస్తారు. చూడండి నీళ్ళు వస్తున్నాయి. చాలా టేస్టీగా స్వచ్ఛమైన నీళ్ళు. ఈ అన్న పేరు రమేష్, జూనియర్ బేర్ గ్రిల్స్. చూడండి రమేష్ అన్న పేరు. చూడండి ఆ విధంగా 2-3 సార్లు నీటిని బయటికి అన్న తర్వాతకి 4వసారి 5వసారి కానీ మనకు తేట నీళ్ళు రావడం జరుగుతుంది. వాటిని తాగడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా స్వచ్ఛమైన నీరు. మనము చెలిమ తీయడం అయిపోయిన తర్వాతకి నీళ్ళు ఊరితే నీళ్ళు ఊరిన తర్వాతకి వాటిని ఏ ఆకు ద్వారానైనా కూడా ఇలా తాగొచ్చు. ఒకసారి తాగండి, తాగుదాం. నీటిపై మీ స్పందన? ఓకే, మొత్తమే నీళ్ళు లేని దానికంటే ఇవి బెటర్ అంటారు. ఈ విధంగా టేస్ట్ మంచిగా ఉన్నాయి. ఇవి బెటర్ గొంతు తడుపుకోవడం. ఓకే.